చూడు కానీ గుమ్మడికాయలు కొట్టుడు కానీ కొబ్బరికాయలు కొట్టి చాలా ఉంటాం. మా ఉత్సాహాలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇబ్బందులు అయితే ఉంటాయి, కాబట్టి మేము చూసుకుని రావాల్సి వస్తుంది. పోతరాజు అంటే కూడా చాలా ప్రాబ్లమే. వేస్టోలో వేస్తారు కానీ అది చూసేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు అందరికి ఫ్యాషన్ అయిపోయింది పోతరాజు అంటే, ఎవరి వ్రతాలు వేసేస్తారు. అట్లా కాకుండా దాని నిబంధన తెలుసుకోవాలి, అది ఎట్లా చేస్తే ఏమవుతుంది, ఎట్లా ఉండాలి దాన్ని తెలియకుండానే వేసేస్తారు పోతరాజు. అట్లా కాకుండా 3 చౌరస్తాల కాడ చాలా ప్రాబ్లం ఉంటుంది అట్లా. ఓకే, ఇప్పుడు మీరు మధ్య మధ్య తిప్పుకుంటూ వస్తూ ఉంటారు కదా, అవి కానీ నిమ్మకాయలు పెట్టుకోవడం వల్ల కానీ ఈ గజ్జలు ఇవన్నీ ఉంటాయి కదా, మీకు అప్పటిదాకా ఇలా ఆ పెయిన్ అనేది తెలియకుండానే ఉంటుందా? మేము ఎప్పుడైతే పసుపు స్నానం చేసుకొని పసుపు పూసుకొని బయటకు అవి కట్టుకు వెళ్తామో అప్పుడు ఏముండదు మాకు. నిమ్మకాయలు ఇబ్బంది ఉంటాయి, అప్పుడు ఏమనిపించదు. మొత్తం విషదర్శనం అయిపోయిన తర్వాత అన్ని తీసిన తర్వాత దాని తర్వాత ఉంటుంది, అప్పుడు పెయిన్స్ కనిపిస్తాయి. అప్పుడు ఏమో ఇరగలగా ఏమంత పెయిన్స్ ఏమనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది దాన్ని. ఎందుకంటే పసుపు రంగు అమ్మవారు వచ్చేస్తుంది కాబట్టి మా పేపీ ఉంటుంది కాబట్టి జనం మాకు అంత ఇబ్బంది ఏమనిపించదు. గజ్జలు నిమ్మకాయలు కానీ ఇరగలు కానీ పసుపు కానీ కుంకుమ అని అంత ఇబ్బంది అనిపించదు. పోతరాజు తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. ఆ కాళ్ళ నొప్పులు కానీ ఆ కాళ్ళ కొనుక్కొని ఒకసారి రాళ్ళు గుచ్చుకుంటాయి, కాళ్ళకి ఏమో రోడ్లు అన్నీ గుచ్చుకుంటాయి, అవన్నీ చూసుకోలేము కదా, ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇట్లా పోతరాజు వేషం వేసుకొని వచ్చేటప్పుడు భక్తులు ఉంటారు కదా, వాళ్ళ కష్టాలు ఏమైనా చెప్పుకుంటూ ఉంటారు, మా బాధలు తీసామని చెప్పడం, మీకు ఏమైనా ఇన్సిడెంట్స్ అట్లాంటివి వచ్చినాయా? చెప్పుకుంటారు వాళ్ళు. ఎట్లా అంటే అరే కొట్టు మమ్మల్ని కొట్టు, మా మీద ఏమైనా ఉన్నదా లేదా పోతుంది మాకు మీద పడి మరి కొట్టు అని చెప్పి కొంతమంది ఇంట్లోకి తీసుకెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఏముందంటే కొన్ని దుష్ట శక్తులు అవి ఉంటాయని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక 2 నిమిషాలు అమ్మవారి దగ్గర నాట్యం చేయించి మళ్ళీ తీసుకొని వస్తారు. గావు అంటే అది పెద్దల ఆచారం, అది పెద్ద మనుషులు వాళ్ళ ఆచారంతో. అది మనకి ఏంటంటే గుడి వచ్చినాక అమ్మవారి దగ్గర ఎదురుంగకెళ్ళి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఆ గావు అనేది మాకు పెడుతుంటే ఒక ఫీలింగ్, ఒక రాక్షసిని చంపిన అమ్మవారి మీకు బలిపోయినంత ఫీలింగ్స్తోని మాకు అదొక శక్తి వస్తుంది అన్నమాట. ఆ శక్తితోని మనం గావు అనేది కొరికి, అది పాతకాలంలో పెద్ద మనుషులు చెప్పి దున్నపోతుని కొరికినంత విలువ అది అని. మా దగ్గరనైతే అట్లా లేదు, పెద్ద అప్పుడు చేసిరేమో కానీ మేమైతే గావు అనేది అదే పెద్ద అది సూరకాయ అయితే ఇక్కడ పడతాం మేము, రాక్షస బలిలాగా చేస్తాం. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. మన అమ్మవారి దగ్గరికి వచ్చినాక మన హారతి తీసుకొని బయటికి వెళ్ళినాక మన బాడీ జర కొంచెం అదే కలిసి మళ్ళీ సంఘం వెళ్ళేసి మళ్ళీ స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఉంటాం కంపల్సరీ. అది అమ్మదయ అని కాదు, అమ్మవారి దయనే. ఆమె తలుచుకుంటూ ఉంటాం కాబట్టి ఆమెనే చూసుకుంటాం అంతా. మా దగ్గర నియమంగా నిష్టతో ఉంటాం కాబట్టి ఆమెనే మాకు చూసుకుంటాం అంతా. మేము ఒక వారం నుంచి పాటిస్తాం. ఫస్ట్ వారం ముందు నుంచి అయితే నిష్ట పాటిస్తాం. సపరేట్ ఉండడం కానీ సపరేట్ పడుకోవడం కానీ ఇట్లా అక్కడిక్కడ ఓడు అవి ఏముండేవన్నీ అన్నీ చూసుకుంటూ ఉంటాం.